25 lakhs బంపర్ ఆఫర్. మీరు స్టూడెంట్స్ అయితే కనుక మీ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సేవ్ చేసుకుని పెట్టుకోండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, అమెరికాలోనే లండన్లోనే మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలనేసి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. కానీ అక్కడ చదవడానికి అయ్యే ఖర్చులు చూస్తుంటే గుండెల్లో రాళ్లు పడిపోతూ ఉంటాయి కదా. మరి మీ జేబులోంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా ఏకంగా 25 లక్షల రూపాయలతో మీకు ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏపీ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ 2026 కింద ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ కి 15 lakhs నుంచి 25 lakhs వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చేస్తుంది. దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ కోర్సులు చేస్తే ఇస్తారో అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ లైఫ్ చేంజ్ అయ్యే అప్డేట్ ఇది. అసలు ఈ స్కీమ్ ఏంటి, ఎంత ఇస్తారో రైట్ మ్యాటర్ లోకి వెళ్తే, విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదవాలనుకునే మన పేద మధ్య తరగతి విద్యార్థులందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇందులో క్యాస్ట్ కేటగిరీలను బట్టి, కోర్సులను బట్టి 15 lakhs నుంచి హైయెస్ట్ 25 lakhs వరకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీ ట్యూషన్ ఫీజులు, కోర్స్ ఖర్చులు అన్ని కూడా గవర్నమెంటే భరిస్తుంది అనమాట. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఇంకో 5 lakhs యాడ్ చేసే ప్రతిపాదన కూడా ఉంది. అది కూడా ప్రాసెస్ లో ఉంది. ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే కనుక జ్ఞానభూమి అనేసి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని కూడా డీటెయిల్డ్ గా ఉంటాయి. మీకు ఆ సైట్ లో చూస్తూ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మీరు ఆ లింక్ ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత జ్ఞానభూమి అఫీషియల్ సైట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ స్కీమ్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అబౌట్ స్కీమ్ మీద క్లిక్ చేయండి. ఆ స్కీమ్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఫస్ట్ ఈ స్కీమ్ కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు మైనారిటీ డిఫరెంట్ ఏబుల్డ్ కేటగిరీస్ ఇంచుమించు అందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ స్కాలర్షిప్ ఇవ్వడానికి మాత్రం 2 పద్ధతులు అయితే ఉన్నాయి. ఒకటి ఆర్టీఎఫ్, రెండోది ఎంటీఎఫ్. ఎలిజిబుల్ అయిన ప్రతి స్టూడెంట్స్ కి కూడా ఈ రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జీవో నెంబర్ అయితే ఇక్కడ ఉంది. జీవో ఎంఎస్ నెంబర్ 66SW. ఈ నెంబర్ అయితే ఇది 8/9/2010లో వచ్చినటువంటి రూల్ ప్రకారం కూడా ట్యూషన్ ఫీజు ఇంకా స్పెషల్ ఫీజులు ఏమన్నా సరే ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ కి అయితే రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఈ ఫీజు మొత్తాన్ని మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. రెండోది వచ్చేసి ఎంటీఎఫ్. ప్రతి ఎలిజిబుల్ స్టూడెంట్ కి ఫుడ్ కి, హాస్టల్ ఖర్చుల కోసం. ఐటీఐ స్టూడెంట్స్ కి సంవత్సరానికి ఒక్కొక్కరికి 10,000, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి అయితే 15,000, వేరే ఏమన్నా డిగ్రీ చేసి అంతకంటే ఎక్కువ కోర్సులు ఎవరైనా చేస్తా ఉంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 20,000 చొప్పున అందించడం జరుగుతుంది. ఈ ఎంటీఎఫ్ మనీని కాలేజ్ కేర్ ఎవరైతే స్టూడెంట్ తల్లి ఉంటారో వాళ్ళ అకౌంట్ లో అయితే వేస్తారు. ఒకవేళ తల్లి లేకపోతే కనుక ఎవరైతే కేర్ ట్రాకర్ ఉంటారో వాళ్ళ అకౌంట్ లో వేస్తారు. ఇప్పుడు స్కీమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చారు, ఈ కింద కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ కి ఈ స్కీమ్స్ అయితే వర్తిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్, ఐటీఐ డిగ్రీ, అబవ్ లెవెల్ కోర్సెస్, గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజెస్, అఫిలియేటెడ్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్స్, ఈ వీటిలో చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. డే స్కాలర్ స్టూడెంట్స్, హాస్టల్లో చదివే స్టూడెంట్స్ కూడా దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు ఇక్కడ ఎలిజిబిలిటీస్ కంప్లీట్ గా లేకపోయినా సరే ఒక 75% మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇన్ని ఎలిజిబిలిటీస్ అని ఉంది కదా, ఇక్కడ ఎవరైతే మనకి దీనికి ఎలిజిబుల్ ఎవరో వాటి కేటగిరీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. కారెస్పాండెన్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ. టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2,50,000 అయితే మించకూడదు. కుటుంబం మొత్తం మీద 10 ఎకరాల తడి భూమి, 25 ఎకరాల మెట్ట భూమి ఉండాలి. మొత్తం కలిపి 25 ఎకరాలు దాటకూడదు. ఫ్యామిలీలో ఎవరో గవర్నమెంట్ ఉద్యోగి కానీ, పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ ఉండకూడదు. దీంట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళకి కొంచెం ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికి 4-wheeler ఉండకూడదు. ట్రాక్టర్లో, ఆటోలో అయితే ఉండొచ్చు, పర్లేదు. మీకు సిటీలో ఏమైనా 1,500 స్క్వేర్ ఫీట్ కంటే కూడా స్థలం తక్కువ ఉండాలి. మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ఒక ట్యాక్స్ పేయర్ అయి ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఈ స్కీమ్ ని ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాం. ఫ్రెష్ అప్లికేషన్. జ్ఞానభూమి స్కాలర్షిప్ అప్లికేషన్ ని మీ కాలేజ్ నుంచి అయితే కలెక్ట్ చేసుకోండి. ఆ JSAF ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి మీ ప్రిన్సిపల్ చేత అయితే సైన్ చేయించుకోండి. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ జ్ఞానభూమి సైట్ లో అయితే సబ్మిట్ చేస్తారు. అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ కి ఒక MMS ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ MMS లో ఒక ఐడి కూడా ఉంటుంది. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక స్టూడెంట్ మీ సేవకి వెళ్ళి అక్కడ ఆన్లైన్ లో ఈ ఫామ్ ని యాక్సెస్ చేయడానికి అతనికి వచ్చినటువంటి జ్ఞానభూమి అప్లికేషన్ ఐడిని, ఆధార్ ని కూడా
నెంబర్ ని ఇవ్వాలి. ఆ స్టూడెంట్ వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా బయోమెట్రిక్ ని ఉపయోగించి చేసుకోవచ్చు. నెక్స్ట్ రెన్యువల్ అప్లికేషన్స్. ఈ రెన్యువల్ చేసే టైంలో ప్రిన్సిపల్ ఆ స్టూడెంట్ ఎప్పుడైతే కాలేజ్ కి ఎంటర్ అయ్యారో ఆ డేట్ ని, హాల్ టికెట్ నెంబర్ ని అన్ని కూడా సబ్మిట్ చేస్తారు. ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టూడెంట్ కి ఒక SMS అయితే వస్తుంది. స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని వాళ్ళ బయోమెట్రిక్ ని ఇచ్చి దీన్ని అయితే కంప్లీట్ చేస్తారు. అప్లై చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్స్ అవి ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే కనుక దీనికి సంబంధించిన పీడిఎఫ్లు అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. కావాలంటే ఈ పీడిఎఫ్లు ఈ జేబీలో ఏముంది, డీటెయిల్స్ అన్ని ఏమున్నాయి అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. కావాలంటే మీరు డౌన్లోడ్ చేసి అది చూసుకోవచ్చు. ఇలా అయితే ఉంటాయి. 2026లో ఎస్సీలకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు లాస్ట్ ఏప్రిల్ మంత్ లో. అది కూడా మీకు అఫీషియల్ ఏపీ గవర్నమెంట్ సైట్ లో అయితే చూపిస్తాను మీకు. నేను ఇక్కడ సెర్చ్ బార్ లో నాకు ఏమైతే కావాలో అది ఇచ్చి సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనేది మనకి లైవ్ లో ఉందని చెప్తుంది. ఇగో కింద చూడండి, ప్రస్తుతం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులతో సహా విద్యార్థులకు పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత కోర్సులకు విదేశాల్లో అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద 8,75,00,000 అయితే నిధులు మంజూరు చేయబడ్డాయి అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకి. ప్రెజెంట్ 2025-26 కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. మీరు కూడా మీ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఒక్కొక్కసారి ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టాప్ చేస్తూ ఉంటారు. మీరు ఈ లింక్ ని సేవ్ చేసుకొని పెట్టుకొని ఈ జ్ఞానభూమి అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తూ చెక్ చేస్తూ ఉండండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకు 100% వచ్చేస్తుందని నేను గ్యారంటీ చెప్పలేను, కానీ 75% మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ ఆఫర్ని మీరు అందరూ గ్రాబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఉపయోగపడుతుందో ఆ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.